తల ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మీరే. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధతలో నీకు సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు. మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నేను మనసుతో వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి దినం వాక్యాన్ని మీరు ప్రకటిస్తూ వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించు. నీ వాక్యము వెలువడిన తోడని వెలుగు కలిగిన నీ రాయబడు తండ్రి. నీ బలమైన కార్యాలు జరిగించి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ప్రతి బిడ్డతో నేరుగా బహుస్పష్టం మీరే మాట్లాడి మహిమ పొందమని. సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లిస్తాం. కానీ రక్త ప్రోక్షణ చూస్తున్న బిడ్డలు సమస్త మహిమ మీరు మాత్రమే అందరం సమయంతో ఏ సున్నాము ముందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వాళ్ళరా, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అంటే, వస్తున్న పరిస్థితులను బట్టి, వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి భయపడుతూ, నిజంగా దేవుడు మమ్మల్ని పిలిచాడా లేదా? లేకపోతే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడా లేదా? నిజంగా దేవుడు మాతో ఉన్నాడా లేదా? అన్న తలంపు కలుగుతూ ఉంటది. ఎందుకంటే, వారు ఉంటున్న పరిస్థితులు ఆ రీతిగా ఉంటాయి. ఆ తరువాత వారు వెళ్తున్న పరిస్థితులు గుండా వెళ్ళే మార్గమే కాకుండా, భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా కొన్నిసార్లు కనబడుతూ ఉంటది ప్రేమలారా. ఎందుకంటే, వస్తున్న సమస్యలను బట్టి, అయ్యా! నేను దీని మీద నుంచి సర్వైవ్ కాగలనా? లేకపోతే నా భవిష్యత్తు సంతోషదాయకంగా ఉంటదా అంటే, ఏమో! అనేక సార్లు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో అయ్యా! నీ భవిష్యత్ ఎలా ఉంటది అంటే, ఏమో అన్నట్టుగా చెప్తుంటారు. ఎందుకంటే, వారి ఎదుట ఉన్న సమస్యలను బట్టి వారు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభువా, నీవేం చెప్తావు నాయనా? నీ బిడ్డల విషయంలో నీ యొక్క మాట ఏంటి? అని ఒకవేళ మనం దేవుని అడిగితే, దేవుడు చెప్పే మాట ఈ దినపు వాక్య భాగాల్లోంచి దేవుడు నిజంగా తన బిడ్డల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. కీర్తనలు 139వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 39, 16వ వచనం. నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఇక్కడ చూస్తే దావీదు భక్తుడు చెప్తున్న ఒక మాట కనబడుతుంది ప్రేమ వల్ల. ఏం చెప్తున్నాడంటే, అయ్యా! నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. నియమించబడిన దినములో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నట్టు. అది అక్కడ చూస్తే పైన ఒకటి ఉంటది. కింద ఫుట్ నోట్‌లో చూస్తే ప్రేమలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమని ఉంటదంటే, ఒక్క దినమైనను కాకమునిపే నా అవయవములు దినదినము దినదినము రూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములై ఉన్నవి. ఎంత చక్కగా ఉంటది అంటే, అవయవం కలుగుతూ ఉంటే, ఆ అవయవం ఎప్పుడు కలుగుతది? ఏంటి అది? ఎవ్రీథింగ్ అంటే ప్రేమలో. అవన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములై ఉన్నాయి. అంటే దేవుడు దేవుని బిడ్డల పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ ఏ రీతిగా ఉంటది అంటే, అదంటాడు, అయ్యా! నేను పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను జూసావు. అంత గాకుండా ఎంత చక్కగా ఉంటదంటే, దినదినము అవయవములు కలుగుతుండగా అవన్నీ కూడా ఈ దినం ఇది కలుగుతది. అన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములై ఉన్నవి. హల్లెలూయా! అంటే దావీదు భక్తుడు ఏమంటాడంటే, దేవుని బిడ్డల విషయంలో దేవునికున్న కేర్ ఎంత గొప్పది అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంటది ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే అనేక సార్లు నిజముగా మన పట్ల దేవునికున్న తలంపులు మనకు తెలియవు కాబట్టి అనేక సార్లు మనం రోదించేవారిగా, బాధపడేవారిగా, భవిష్యత్తే అగమ్య గోచరంగా ఉన్నట్లుగా మనం బాధపడుతూ ఉంటే, దేవుడు చెప్తున్న మాట, "నువ్వు పిండముగా ఉండగానే, తర్వాత నీ అవయవాలు కలుగుతున్న ప్రతిదీ దినదినం కలుగుతుందని అదంతా కూడా లిఖితములై ఉన్నవి." హల్లెలూయా! ఎంత గొప్ప మాట దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా! మరి నిజమేనా ఈ మాట? నిజంగా దేవునికి అటువంటి తలంపులు ఉంటాయా? లేక ఏ రీతిగా ఉంటది అనే వాక్య భాగాన్ని ఒకవేళ మనం చూస్తే
ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని పిలిచిన వ్యక్తి జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేస్తాడు ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. ప్రేమ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1-4 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ప్రేమ వల్లరా అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలిసి కొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చి తిని. ఇక్కడ చూస్తే దేవుడు కోరషు గురించి చెప్పిన ప్రవచనం ఇక్కడ కనబడుతుంది. ప్రేమ వల్ల కోరషు ఏ కాలం నటివాడు అంటే నెహిమియా ఎజ్రా కాలంలో. ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇశ్రాయేలీయులు చెరగొని బబులోను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక రాజు నిజంగా ప్రేమ ఆ కోరెషు చక్రవర్తి కాలంలోనే ఇశ్రాయేలును తిరిగి మరి ఇశ్రాయేల్ దేశానికి పొమ్మని, తర్వాత వారి వస్తువులన్నీ తిరిగి ఇమ్మని రాయించి ఉంచారు. అయితే హిజ్కియా తరువాత హిజ్కియాకు దేవుడు చెప్పాడు, నీ శత్రువులు బబులోనికి నీ శత్రువులు నీ బిడ్డలను బబులోనికి కొనిపోబడతారు. ఆ తర్వాత ఈ రీతిగా జరుగుతుంది అని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే హిజ్కియా కాలంలో యెషయా ఉన్నాడు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ తర్వాత జరగబోయే ఒక కార్యాన్ని నిజంగా ప్రేమ వలన ఇక్కడ దేవుడు ముందుగానే యెషయా ద్వారా ప్రవచించినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇంకా పిండముగా ఉండగానే అంటే ఇంకా రాకముందే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ హల్లెలూయా. అంటే దేవునికి ఏ రీతిగా ఉంటుంది అంటే మన పట్ల ఒక సంపూర్ణమైన నిజంగా ప్రణాళిక ఉన్నట్లుగా. అంటే కేవలము దేవుని మాట అక్కడ చెబితే మనం విని ఇది నిజమా కాదా అన్న తలంపు మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. ప్రేమైన వారు అయితే అందుకే నేను దేవుని వాక్యంలోంచి చూపించాను. అంటే దేవుని మనసులో నిజంగా ఆ రీతిగా ఉంటుందా అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా రాయబడిన మాట ఏంటి అంటే ఇంకా కోరషు రాకముందే, ఇంకా కోరషు రాకముందే ప్రేమిన వలన అతని గురించి ఉన్న తలంపులను దేవుడు బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పట్ల ఏ రీతిగా ప్రణాళిక కలిగి ఉంటాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రేమిన వలన హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రేమిన వలన మరి దేవుడు తన బిడ్డల పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడు తాను ముందే చెప్పిన మాట ఏ రీతిగా నెరవేర్చాడు, ఏ రీతిగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు మనం వాక్య భాగాల్లోంచి చూడడం ప్రారంభిద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్న దేవుని వాక్యం చూద్దాం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. ఇక్కడ చూస్తే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రవచనం ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంట అక్కడ మరి రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముకు ఇంకను సంతానం లేకుండా ఉండగానే
అబ్రహాముకే సంతానం లేదంట. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ తరువాత నీ జనరేషన్స్ ఏ రీతిగా ఉంటారో వారికిస్తాను. అంత మాత్రమే కాకుండా వారు అన్ని దేశములో దాదాపు 400 సంవత్సరాలు పైబడి, అందుకే సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎవరైతే వారికి బానిసలుగా ఉంటారో, ఎవరికైతే వారు బానిసలుగా ఉంటారో, తరువాత నేను వారిని ఏం చేస్తాను, ఈ దేశానికి పిలుచుకొస్తాను. తర్వాత వారు నన్నిక్కడ సేవించెదరు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, అసలు ఆ జనరేషన్ అసలు అబ్రాహాముకే సంతానం లేకపోతే, ఇంక మిగిలిన వారి సంగతి ఏ రీతిగా ఉందో చూడండి ప్రేమ. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి మన పట్ల ఎంత ముందు ప్రణాళిక ఉంటది. మనమేమో అనుకుంటుంటాం, అయ్యా దేవుడు ఏమీ కూడా నా జీవితంలో నిజంగా ప్రణాళిక లేకుండా ఉందా? నా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందే. దేవుడు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదా? అన్నట్లుగా మనమంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడంట, ఎప్పుడో ప్రేమ వాళ్ళ అసలు నాకనిపిస్తది. ఆ ఇశ్రాయేలీయుల గురించి ఒక ప్రవచనం అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. అసలు ఇస్సాకే లేడు. ఆ తర్వాత పుట్టే యాకోబు లేడు. ఆ తర్వాత పుట్టే గోత్రకర్తలు ఆ తర్వాత కదా ప్రేమైన వాళ్ళ. ఆ తరువాత. సో ఎంతగా ఎన్ని సంవత్సరాల ప్రణాళిక దేవుడు నిజంగా ఎంత క్లియర్‌గా చెప్తున్నాడో చూడండి. అంటే దేవుడు ఎటువంటి వాడంటే తన బిడ్డల విషయంలో ప్రతి దానిని కూడా ఆల్రెడీ లిఖితమైలున్నవి ప్రేమైన వాళ్ళ. లిఖితమై ఉన్నాయి. హల్లెలూయా! అందుకే దేవుడు అంత స్పష్టంగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. అందుకే కోరెషు గురించి చెప్తాడు కదా! నీకు ముందుగా వెళ్ళొచ్చు. మెట్టగా ఉన్న మార్గమును నేను సరళంగా, అంటే దేవుని మనసులో ఏ రీతిగా ఉంది. తాను మనకు ముందుగా వెళ్తాడు. మెట్టగా ఉన్నదాన్ని సరళం చేస్తాడు. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు నేను విడగొడతాను. హల్లెలూయా! అంటే దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఏ రీతిగా రియాక్ట్ అవుతాడంటే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, మన మార్గములను ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా! నిజంగా దేవుడు చెప్పాడు కదా! అక్కడ బానిసలై ఉంటారు. తర్వాత వారు విడిపించబడతారు. చూద్దాం ప్రేమైన వాళ్ళారా, ఏ రీతిగా నిజంగా ఇటువంటి వాగ్దానాలు వింటున్నప్పుడు మన జీవితంలో ఒక ఇంత సంతోషం కలగడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఒకే దేవుడు నాతో ఉన్నాడు. అయితే నేను నిజంగా బయటికి రావడానికి ఏ సోర్స్ లేదండి. ఎట్లా రాగలను? ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి మీరు ఎగిప్తు నుంచి వెళ్ళిపోతారు అని మోషే చెప్పినప్పుడు ఒకంత సంతోషం. అయితే ఎక్కడో అనుమానం. ఎందుకు అంటే, ఎందుకు అనుమానం అంటున్నానంటే, ఇదేంటి ఇన్ని రోజులుగా చూస్తున్నా ఈ ఫరో యొక్క బలం ఎంత? ఎంత శక్తివంతుడు? ఎంత మరి బలమైన సైన్యం ఉంది? ఎంత బలమైన రాజు? ఈ వ్యక్తి చేతిలో నుంచి మోషే చెప్తున్నాడు, దేవుడొచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు. నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళ, ఎట్లా భయపెడతాడు మోషే? సో, దేవుడు చేసే కార్యం ఎట్లా ఉంటదో అసలు ఎంత అంటే నాకనిపిస్తది, మన భాషలో చెప్పాలంటే లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ఏమి మాత్రం గూడా మాట ఉంది, కానీ నమ్మాలా లేదా? మాట ఉంది దేవుని మాట. అయితే ఎట్లా జరుగుతది? మోషే ఏమన్నా కత్తి పట్టుకొనొచ్చాడంటే కాదు, కర్ర పట్టుకొనొచ్చు. పోనీ 40 సంవత్సరాలు ఇక్కడ విద్యాభ్యాసం చేశాడు గదా! సరే 40 సంవత్సరాలు బయటికి వెళ్లారు గదా! ఏమైనా ఆర్మీని తయారు చేసుకొని, వీరి ద్వారా నేను యుద్ధం జేస్తాను. సో, యుద్ధం జేసి నేను ఫరోను ఓడిస్తాను అంటే, ఒకవేళ కొద్దిమందైనా, ఒకవేళ బై చాన్స్ ఉంటదేమోలే అని అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే మోసే ఒక్కడే వచ్చాడు. అది కూడా కర్ర పట్టుకొనొచ్చి. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు ఇక్కడి నుంచి. దేవుని మాట సంతోషమే. అయితే ఎట్లా? ఏ రీతిగా? అనేక సార్లు విశ్వాసాల జీవితంలో ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏమి చూసినా బ్రదర్, ఎటు చూసినా కూడా ఏమాత్రము కూడా సోర్స్ అనే మాటే కనబడాలి. మరి ఎట్లా మేము బయటికి వస్తాం? మేము ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. కనీసం మోషే 40 ఏళ్ళ నుండి పారిపోయాడు బ్రదర్. మేము అంతకంటే ఎక్కువగా ఇక్కడే ఉన్నాం. ఒకవేళ 40 సంవత్సరాల తర్వాత ఇంకా భయంకరమైన, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ ఇంకా పెరిగి ఉంటది. వారి బలము ఇంకా పెరిగి ఉంటది. అప్పుడు చూసిన ఆ 40 సంవత్సరాలైన ఫరోను చూసి ఈ మోషే పారిపోయాడు. ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి. నిజంగా వారి జనం కూడా పెరిగింటారు కదా ప్రేమ. వారి మరి సైనిక బలం పెరిగింటది. వారు వాడుతున్న ఆయుధాలు మారి ఉంటాయి.
ఎందుకంటే సంవత్సరాలు దొర్లుతున్నారు. మరి ఐగుప్తీయులు ఏ రీతిగా ఉంటారు? ఆనాటి కాలంలోనే పిరమిడ్లు కట్టారు. అది ఇప్పుడు జూసినా కూడా ఎంత ఉంటదంటే ఎవరికి ఎట్లా కట్టారో ఇంతవరకు అర్థం కావడం లేదు అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఐగుప్తీయులు. సో, ఎటు చూసినా డెవలప్‌మెంట్ వాళ్ళ సైడ్ జరుగుతా ఉంది. ఇక్కడ చూస్తే మన సైడ్ ఏమీ లేదు. దేవుడి మాట మాత్రమే ఉంది. ఎట్లా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఏమైనా ఛాన్స్ కనపడుతుందా? మీరేమో చెప్తున్నారు నా పట్ల ఒక ప్రణాళిక. ఏది? ఏం కనపడతా ఉంది? అని అనుమానాలు మనకు కలుగుతాయి. అందుకే దేవుని మాట చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం కార్యం చేశాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 1 వచనం నుంచి 4 వచనం వరకు. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా నిజంగా ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎవరును? దేవుడు చెప్పాడు ఫరో దగ్గరికి వెళ్ళని మోషే దగ్గర. మోషే అక్కడికి వెళ్తానంటే దేవుడిచ్చిన సందేశం ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, "అయ్యా నువ్వు మా జనులను పోనీయనెడల నేను కప్పలు రాజెత్తును" అన్నాడు. ఇదేమన్నా భయపెట్టే మాటా ప్రేమ? ఇదేమన్నా బయటికి తీసుకొచ్చే సోర్సా? ఒకవేళ మనిషి రీతిగా మనం ఆలోచిస్తే. ఇప్పుడు ఫరో ఏమనుకుంటాడు? నిజంగా మోషేకి ఏమైంది? అరే! ఉరుములు, మెరుపులు లేకుంటే బీభత్సమైన ఇతర రాజులతో ఒకవేళ టై అప్ అయ్యి వస్తే యుద్ధం చేస్తానంటే ఫరో భయపడతాడు గానీ, కప్ప రాజేస్తాను అంటే ఏమన్నా భయముంటదా? హైలీ అసలు నవ్వుకొని ఉంటారు. అందుకే దానికి పెద్దగా ఫరో రెస్పాండ్ కాలేదు ప్రేమన వాళ్ళు. ఎందుకు అంటే, అరే! కప్ప ఏముంది? తంతే ఎళ్ళిపోతది. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి. నిజంగా ప్రేమ వలన అనేకమైన నిజంగా మారణాదాలుంటాయి. అరే! కప్పలు చూసి ఎవడైనా భయపడతాడా? అసలు ఛాన్సే లేదు అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళ. అయితే నిజంగా దేవుడు వాళ్ళనుకున్నది లేకపోతే ఇశ్రాయేలీయులు చూసి అదేంటి మోషే ఇట్లా చెప్తున్నాడు కప్పలకి ఎవరైనా భయపడతారా? అదేంటి ఫరో లాంటి రాజు భయపడతాడా? అని అనుకోండవచ్చు. చూద్దాం ఇప్పుడు నిర్గమకాండం 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళ. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా కప్పలే కదా ఏమవుతది? దీని ద్వారా ఏమైనా జరుగుతదా? అని అనుకుంటూ ఉంటే నిజంగా కప్పను చూసినప్పుడు దీని ద్వారా మనకు విడుదల కలుగుతది మీకు అంటే ఎవరు నమ్ముతారు ప్రేమైన వాళ్ళు? ఎవ్వరు నమ్మరు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ చిన్న వాటిని తీసుకొని ఆటిని కూడా అంత బలవంతుడు అనుకుంటున్న ఫరో చేత కాక తిరిగి మోషే అహరోనును పిలిపించాడు ప్రేమైన వాళ్ళ. అంటే ఐగుప్తీయులలో ఉన్న ఇశ్రాయేలీయులు వారి బలము చూచి, అయ్యా! మేము ఎట్లా వస్తాం? వచ్చింది మోషే ఒక్కడే. అయినా దేవుడు చెప్పాడు అంటున్నాడు. ఏమీ లేదు. కత్తి గూడా లేదే. ఎట్లా వస్తామంటే? దేవుడు అంటాడు ఆ కప్పల ద్వారా ఫరోకు భయం పుట్టించాడు. అంటే ఏం తెలుస్తా ఉంది అంటే, నిజంగా కప్పలు గూడా తోలుకోలేనంత బలహీనుడా? అంటే దేవుడు చేసే కార్యాలు ఏవి కూడా మనం బలం అనుకున్నవి దేవుని దగ్గర అసలు బలమే కాదు ఫ్రెండ్. దేవుడు ఎంత ఈజీగా నిజంగా డీల్ చేయడం ప్రారంభించాడో చూద్దాం. హల్లెలూయా! అంటే సమస్య వస్తది. నేను ఎట్లా బయటపడతాను అంటే, దేవుడు అంటాడు కప్పలు పంపించాడు. ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమవర దేవుని పరిస్థితి, దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో చూద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమవర. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. హల్లెలూయా! మరొకసారి దేవుడు వాడిన
ఇంత బలమైన వ్యక్తి అని మనం భయపడుతూ ఉంటే, లేకపోతే ఇంత సమస్యని మనం భయపడుతుంటే, దేవుడు ఎంత చూడండి ప్రేమ, ఈగల గుంపును పంపించాడంట. దానివల్ల ఆ దేశం పాడైపోయిందంట. హల్లెలూయా! చూద్దాం ఆ ఈగల గుంపులని ఏమైనా చేసుకున్నాడంటే, అదే ఆ నిర్గమకాండం 8వ అధ్యాయం 30 వచనాలు చూద్దాం. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. ఇక్కడ చూస్తే మళ్ళా కూడా ఫరో ఏం చేశాడు? తిరిగి ప్రార్థన చేయమని అడిగినట్లుగా ఇక్కడ మనం చూడడం. అంటే కప్పలను కొట్టలేకున్నాడు. ఈగలను కూడా తోలలేకున్నాడు. హల్లెలూయా! ఇంకా ఒకవేళ మనం బైబిల్‌లో చూస్తే వీళ్ళను కూడా మీరనొచ్చు, బ్రదర్ మరి అక్కడున్న ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా బైబిల్‌లో రాయబడింది గదా! కప్పలు రాజేశ్వరి ఉంది గదా! అంటే వాళ్ళకి ఏది అవసరం ప్రేమిన వాళ్ళ? ఐగుప్తు దేశంలో దేవుడు కప్పలను పంపిస్తే, ఆ కప్పల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, వారికున్న పవర్ ఏదైనా ఉంటే కప్పలను పారదోలాల గాని, కప్పలను పుట్టించడం వల్ల ఏమైనా లాభం ఉంటదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మీ శత్రువు యొక్క బలము ఎంత తక్కువ, లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య బలము ఎంత తక్కువ అని చూపించడం ప్రారంభం. అయ్యో దేవా! సర్వశక్తిమంతుడా! నిజంగా ఏం వాడి ఈ శత్రువుల నుంచి నన్ను విడిపిస్తావు? ఏ సోర్స్ నాకు కనపడడం లేదే అంటే దేవుడు అంటాడు. అయ్యో! మీరు ఇంత బలమైంది అనుకుంటున్నారు. అసలు నేను బయటికే రాలేనని అనుకుంటున్నారు. కప్పలు చాలు. ఈగల వల్ల దేశమే చెడిపోయిందంట ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! తనకున్న బలం ఏమైపోయింది? అసలు దేవుని శక్తి ఎదుట నిలబడలేకపోయింది ప్రేమైన వాళ్ళ. దేవుని శక్తి ఎదుట నిలబడలేకపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా అనేక సార్లు సమస్యను చూచి భయపడిపోతూ ఉంటాం. అయ్యో! ఇంత బలమైంది. అయ్యా! ఫరో చేతిలోంచి విడిపించబడడానికి ఎట్లా ఉంటదో, ఏం జరుగుతదో, ఎట్లా పోతాం, ఎట్లా ఇది ఇంపాసిబుల్ అనేక సార్లు చెప్తూ ఉంటారు. అయ్యా! దేవుడు మాట్లాడాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. అంటే వాళ్ళంటారు, అయ్యా! ఇది జరగదు. ఇది జరగదు. కానీ నా దేవుడు ఎవరంటే, నియమించబడిన దినములు ఒక్కటైనను కాకముందే మొత్తం రాశాడు ప్రేమవాల. నీకు ఎట్లా జరగాలో దేవుడు అందుకే కదా చెప్పాడు. నీకు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగా ఉన్న మార్గం సరళము చేస్తాను. ఇత్తడి తలుపులైనా, ఇనుప గడియలైనా నేనే విడగొడతాను. హల్లెలూయా! మరి దేవుడొచ్చి యుద్ధం చేస్తాడంటే ఎంత ఈజీగా దాన్ని కలగజేసిన మామూలుగా అయితే కప్పను చూసి ఎంత బలహీనం. అదే ఫరోను భయపెట్టింది. ఈగ అది కూడా ఫరోను భయపెట్టింది. అంటే దేవుని శక్తి ఎదుట దేవుడు ఏదేదో బలమైనగా కాదు ప్రేమ. తను చేసిన ఒకవేళ సృష్టిలో కనుక ఇవి చాలా బలహీనవి అనుకుంటే కూడా అవి కూడా మనం బలం అనుకున్న దాన్ని తోలేయడం ప్రారంభించాం. హల్లెలూయా! అది మన దేవుని శక్తి ప్రేమ. నాకనిపిస్తది. ఎందుకు మనం భయపడుతున్నామంటే, అయ్యా! ఇంత శ్రమ కదా నాకు. దేవుడు అనుకుంటాడు. నవ్వుతూ ఉంటాడేమో. నీ దినములో ఈ సమస్యను ఎట్లా ఓవర్‌కమ్ చెయ్యాలో ఆల్రెడీ నేను లిఖించి ఉన్నాను. దాని కోసమై సమస్తమును సిద్ధపరిచి ఉన్నాను. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ వాళ్ళ. ఒకవేళ మనం ఈ మాటలు వింటున్నప్పుడు ఓకే. బాగానే ఉంది. చూస్తే ఇంకా టైట్ పొజిషన్‌లో నేనున్నాను. ఆ మాటల్లో చెప్పలేని ఒక సమస్యలో నేనున్నాను. అవి కూడా పోతావా? అసలు వాళ్ళకన్నా కనీసం ఆ ఊర్లో నివసిస్తున్నారు. కాబట్టి ఒకవేళ చూస్తూ ఇక నెక్స్ట్ నెక్స్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి అట్లా లేదయ్యా. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే కుయ్యి అన్నట్లు. అయినా కూడా, అయినా కూడా దేవుడు వినిపించగలడా? దేవుడికి నిజంగా ప్రణాళిక ఉంది. నేను బయటపడగలనా? అంటే కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రేమ. నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. ఎంత క్లారిటీగా చెప్తున్నారంటే, అయ్యా! చంపటానికా ఇంత దూరం. అంటే చచ్చిపోతాము అని ఫిక్స్ అయ్యారంటే ప్రేమిన వాళ్ళు. ఎంతటి భయంకరమైన సమస్య. ఎందుకు వాళ్ళు అంతగా భయపడుతున్నారు? ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం తరుముతాం. ఇక ఏం జరుగుతది? ఎట్లా జరుగుతది? ఒకటి కాదు, ఇద్దరు కాదు. కొన్ని లక్షల మంది ఉంటున్నాము. కొన్ని లక్షల మంది ఉంటున్నాం. మరి ఇన్ని లక్షల మంది ఎట్లా బయటికి పోగలం? నిజంగా ప్రేమైన వాళ్ళరా? నాకనిపిస్తది ఎంత టెన్షన్ ఉంటది. ఎట్లా తప్పించుకోగలం?
ఇంత ఆస్తి ఉంది. పోతే ఆస్తి పోనీలే. ఏ ఒక్కరి కుటుంబంలోనైనా ఇంతవరకు ఒకవేళ నాకు అనిపిస్తే ఐగుప్తులో బానిస బతుకు బతికాం. ఇప్పుడేమో దేవుని కృప వల్ల బయటికి వస్తే ఇక్కడ చూస్తే అతి భయంకరమైన పరిస్థితి. ఆడ కనీసం ఏదో మరణం వచ్చినప్పుడు లేకపోతే వారు పెట్టిన టార్చర్‌లు ఎప్పుడో ఒకసారి చచ్చిపోయాం. ఇప్పుడు చూస్తే ముందుకు దూకితే ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోతాం. వెనక్కి నిలబడితే నిజంగా అతి భయంకరమైన ఫరో సైన్యం దయా దాక్షిణ్యం లేకుండా చంపుతది. ఏ ఎంత మిగులుతది అంటే, ఒకవేళ మిగిలితే కొంచెమే మిగులుతది. ఏ ఛాన్స్ లేదు. అది ప్రేమైన వల్ల అక్కడున్న పరిస్థితి. అంతటి భయంకర పరిస్థితులు. అయ్యా! నువ్వేం జేస్తావు? ఎక్కడ ఏం జరుగుతది? నిజంగా ప్రేమైన వాళ్ళ టెన్షన్ నిజంగా నాకనిపిస్తది. బీపీ హై రేంజ్‌లో పోయి తగిలి ఉంటది. ఎందుకంటే ఎట్లా బయటపడతాం? ఎట్లా బయటపడతాం? ఎంత సింపుల్‌గా తీసాడో చూడండి ప్రేమైన వాళ్ళ దేవుడు. అదే నిర్గమకాండం 14 అధ్యాయం 21 వచనం చూద్దాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. గాలి రోజు పీల్చుకుంటుంటే రోజులు. వాళ్ళు బ్రతకాలంటే గాలే ఉండదు. ఈ గాలి వచ్చి మిమ్మల్ని రక్షిస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారా? లేదు బ్రదర్. ఎక్కడ గూడా ఆ తలంపే రాకుండా దేవుడు నిజంగా అది వస్తదని చెప్పి తూర్పు గాలి ముందే చెప్పాడు కదా! తన బిడ్డలు దినములు అన్నీ కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అనేక సార్లు మేము ఇక్కడి నుంచి బయటపడాలంటే ఏ సోర్స్ ఉంది అన్న తలంపు మనలో కలిగింది. దేవుడు అంటాడు, నియమించబడిన దినములలో ఒక్కటైనను రాక. నీ అవయవాలు కలిగేది కూడా నేను లిఖితమైంది, రాయబడింది. ఏ రోజు ఏది కలుగుతుంది. ఆరిగాలను ప్రభు మన పక్షాన చేయడం. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్ప రీతిలో దేవుడు అందుకే కదా! ఇత్తడి తలుపులను మీకు ముందుగా వెళ్ళొచ్చా. మెట్టగా ఉన్నదాన్ని సరళం చేస్తా. ఆ తర్వాత ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విడగొట్టేస్తాను. అంధకార స్థలంలో ఉన్న రహస్యమైన మరుగైన ధనాన్ని మీకిస్తాను. హల్లెలూయా! అటువంటి శ్రేష్టకరమైన ఆశీర్వాదం. ఒకవేళ ఇప్పుడు మీరు మార్గంలో పోతే అవన్నీ పగలగొట్టి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజంగా మనం చూడొచ్చు బ్రదర్. నేటి ఇజ్రాయేల్ జీవితం ఎంత నిజంగా దీవెనకరం అంటే కేవలం టూరిజం. వాళ్ళు చేయరు ఎంత ఆశీర్వాదకరమైన అనేక వాటిని వాళ్ళే కాదు. అనేకమైన నోబెల్ ప్రైజ్ వాళ్ళకి. నిజంగా ఎంతగా దేవుడు రహస్యమైన వాటిని దేవుడు వాళ్ళకి తీసి కృప వాళ్ళకిచ్చాడు. అదే దేవుడు మనతో పాటు మన జీవితంలో కూడా దేవుడు సిద్ధపరచడం మేలు అంత గొప్పగా ఉంటుంది. అది తీసుకుందాం, సంతోషిద్దాం. దేవుని మాటను బట్టి దేవుని గణపరుస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. అయ్యా నిజముగా అనేక సార్లు అయ్యా నన్ను ఎవరు విడిపించు అన్న భయంతో మనం ఉంటుండగా అయ్యా తండ్రి నీవే మాట్లాడినందు బట్టి మా దినములన్నీ మీ గ్రంథంలో రాయబడి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందు బట్టి ఎవరైతే సమస్యలు ఉన్నారో అందరి జీవితం దర్శించండి. మహిమ కలిగిన నీ కార్యములు సమృద్ధిగా చేసి మీరే అయ్యా సమస్త మహిమ నీకు చేసి ఎంతమంది నిరుత్సాహంలో ఎంతమంది బాధతో దుఃఖంతో వారందరి జీవితంలో నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం అయ్యా సంపూర్ణమైన నీ కార్యం అయ్యా సంపూర్ణమైన నీ కార్యం అయ్యా వాక్యం వింటున్న వారి జీవితంలో విశ్వాసాన్ని పెళ్ళుబగా చేయండి. అయ్యా తండ్రి బలవంతుడైన ఫరో చేతుల్లో నుంచి ఫరో సైన్యం విడిపించిన దేవుడు మీరే కదా. అదే రీతిగా అయా భయంకరమైన సమస్యలు బిడ్డలు మీరు విడిపించే దేవుడుగా ఉంటున్నారు. విడిపించండి క్షేమకర అయా నిజముగా పచ్చిగా జలముల యొద్దకు నడిపించి దేవా ఎదురు చూస్తున్నప్పుడు నూతన గృహాలు అయితే మ్యారేజ్ అయితే వెహికల్ అయితే అయ్యా తండ్రి ప్రతి ఆశ్రమం ఎవ్రీథింగ్ నీ కృపను అనుగ్రహించి ఆది రసలను ముట్టి బాగు చేయండి. మీరే మహిమ పొందమైన నీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించి తండ్రి దేవా మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థించి సమస్త మహిమని నిగాయపరచమని హస్తమే నీ బిడ్డల మీదకి చాపి మీరే మహిమ పొందమని
దాని కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా అయ్యా ఇంకా ఇంకా అయ్యా విధాలుగా ఆర్థికంగా ఆర్థిక కుటుంబాన్ని మీరు దీవించారు. మీ బలమైన కాలం మీరు ఏ మహిమ పొందమని సమస్త మహిమ నీకు మీ బలమైన అనేకులకు దీవెనకరంగా ఈ సునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.